గెలుపు నాదే, రెండిటిని సాధించుకుని తీరుతాను. రండత్తయ్య. 100%. మీ మావి చేసిన పనికి ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాను. బండితో కొడితే మొహం పచ్చడైపోతుంది. మా ఇంకో అత్తగారి కూతురు. ఒక్క 15 నిమిషాలు ఆగండి లాయర్ గారు. అరే, లాయర్ గారికి అర్జెంట్ పనులున్నాయని చెప్తున్నారు కదా, పావుగంట అంటావేంటి? ఏమో, నాకేం అర్థం కావట్లా. చూస్తూ ఉండు, అదే అర్థమవుతుంది. వెళ్ళమ్మా, మీ అక్కని పిలువు. టాలీ చేస్తాను. నాకు అవతల చాలా పనులున్నాయి. వెళ్ళు. వెళతాను. నాకేమైనా భయమా? భయం దేనికమ్మా, ఎళ్ళమ్మడు. ధైర్యంగా ఎళ్ళు. ఎళ్ళు, మీ అత్తని పిలుచుకొచ్చేయి. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా. మీ అత్తని నువ్వే కొడతావు. వినరా వినరా ఓ నరుడా, తలకు మాసిన పనులు చేసేరు. సంపాదనకు మరిగి స్వార్థతత్వం పెరిగి జనులలో చులకనైపోతా. నేను పిలవడానికి భయం దేనికి? ధైర్యంగా వెళ్ళటం దేనికి? మెంటల్ కండిషన్ బాగాలేదా? ఆవిడ కండిషన్లోనే ఉంది. దీనికే మెంటల్. సరేనమ్మా, నేను వెళ్తాను. కృష్ణమూర్తి గారు, మీరు రాసిచ్చినట్టు ఆ అమ్మాయికి ఇచ్చేస్తే. ఆగండి ఆగండి. మా అత్తయ్య నేను తీసుకొస్తాను. తీసుకొస్తాను. 10 నిమిషాలే ఉంది. నీ ఆస్తి నీకు రాదని నీ లాయర్తోని రాయించిస్తాను చూడు. మీ అత్తనే నువ్వు కొట్టకపోతే కదా. వెళ్ళు. నేనిక్కడ ఏదనుకుంటే అక్కడ అదే జరుగుద్ది. వెళ్ళు వెళ్ళు. ఇట్స్ ఇంపాసిబుల్. లాయర్ గారు, మీరు ఒక అగ్రిమెంట్ రాయాలి. రెడీగా ఉండండి. దేని గురించమ్మా? దీనికి ఆస్తి రాదని, అవసరం లేదని ఇదే రాస్తుంది. బీ రెడీ. ఏంటి, ఇంకా 15 నిమిషాలు ఉందిగా, అప్పుడే వచ్చేసావేంటి? అరగంటున్నా ఏం కాదు గాని పదండి వెళ్దాం. ఆహా, ఎందుకు? నేను రానని చెప్పానుగా. అయ్యో, అది లాయర్ ని తీసుకొచ్చింది అత్తయ్య. ఎందుకే? ఎందుకేముంది, మీ ఆయన నీకు రాసిచ్చింది, నువ్వు నాకు రాసిచ్చింది కూడా పోతుందంట. మరి నాకు రాసిచ్చిన సంగతి, నేను నీకు రాసిచ్చిన సంగతి నువ్వు చెప్పలేకపోయావా? ఓ, చెప్పాను. నువ్వు రాసిచ్చినట్టు సంతకం పెట్టిన పేపర్ కూడా చూపించాను. మరి ఇంకేం కాదు. అది నీ సంతకమేనా, నీ రైటింగేనా అని అడుగుతున్నారు. నాదేనని చెప్పలేకపోయావే. అబ్బా, నేను చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతారు అత్తయ్య? నువ్వు రా. నేను రాను. గంటకి ఇంకా 10 నిమిషాలుగా ఉంది. ఆ తర్వాత వస్తానని చెప్పు. నువ్వు వెళ్ళు. ఆ లాయర్ వచ్చిన దగ్గర నుంచి నాకు అవతల పనుంది అని కాళ్ళలో చెప్పులు పెట్టుకుని తిరుగుతున్నాడు అత్తయ్య. పదత్తయ్య ప్లీజ్. నేను రానే. వద్దు. ఆ దిక్కుమాలది చెప్పినట్టు నువ్వు నన్ను తంటావు. అప్పుడు ఆస్తి మొత్తం దానికే పోతుంది. ఏం కొట్టలే, రా అత్తయ్య. వద్దన్నానా? పదమంటున్నాను కదా. అబ్బా, ఆస్తి పోతే మళ్ళీ కష్టమే. వద్దు. అయ్యో, ఏం కాదు అత్తయ్య. ఆ లాయర్ నొప్పించడమే చాలా కష్టం. పదండి. ఒక్క నిమిషం. హలో. ఏయ్, ఇక్కడ లాయర్ వెళ్తానని చాలా గొడవ చేస్తున్నాడు. ఏ గుంటూరు, వచ్చేస్తున్నాను చెప్పవే. అరే, కుదిరితేంట రేఖ, ఆయనకి చాలా పనులున్నాయంట, వెళ్ళాలి అంటున్నాడు. నిన్ను. సరే సరే, త్వరగా రా. నీకోసం ఆయన్ని ఒక్క సెకండ్ ఆపుతాను, ఓకేనా? త్వరగా కిందకొచ్చేసేయ్. నువ్వు పెట్టే వస్తున్నాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఫోన్ కూడా చేశారు అత్తయ్య. వెళ్దాం అత్తయ్య, వాళ్ళు పిలుస్తున్నారు అత్తయ్య, మీకు దండ పెడుతున్న అత్తయ్య. రండి అత్తయ్య. రేఖ, నువ్వెన్నో చెప్పవే, నేను రాను.
అత్తయ్య ఆస్తి పోతుంది అత్తయ్య. రండి 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 అత్తయ్య. ఏమని నేను రానంతే. అత్తయ్య అక్కడ ఆస్తి అన్నీ పోతున్నాయి అత్తయ్య, అర్థం చేసుకోండి. రండి రండి అత్తయ్య. నేను రానే. నా మాట వినరేక వదిలు. అత్తయ్య మీరు రండి, ఏం కాదు నేను చెప్తున్నాను. రండి. నేను రానే. రేఖ నా మాట వినవే. అయ్యో నా మాట వినండి అత్తయ్య, రమ్మంటున్నాను కదా. రండి రండి. రేఖ వదలవే. అయ్యో నేను రండి రండి అత్తయ్య. అయ్యో ఒక్క నిమిషం రండి. రండి అత్తయ్య. నేను రానంతే. ఆపే ఆపద కాదే పూపద బెదురెందుకట నేనున్నా కదా. మీ అత్తని నువ్వే కొడతావు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా వినరా ఓ నరుడా. రేఖ నేను చెప్పాను కదా నీకు, చిరకి చెప్పినట్టు చెప్పాను. ఒక్క నిమిషం ఓపిక పట్టినట్టయితే నీ ఆస్తి నీకు దక్కేది. ఇప్పుడు నీ ఆస్తి గోవిందా గోవిందా. చెప్పానా నేనిక్కడ ఏదనుకుంటే అదే జరుగుతుందని? వినలేదు. అనవసరంగా 20 కోట్లు పోగొట్టుకున్నావు. కొంతమంది జీవితాలు అంతే. ఓసై గుంటూర్. ఏయ్, కింద లాయర్ వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి చూసుకో ముందు. ఏమమ్మా రాజేశ్వరమ్మ, పద ఇప్పటికైనా కదులు. పద రా. తొందరగా రండమ్మా, శేషాచలం వెళ్తాడంట. ఏమ్మా నేను పేరు మోసిన లాయర్నమ్మా, కొంచెం మర్యాద ఇవ్వచ్చుగా. నువ్వు దాని తరపున వచ్చినావు కదా, నేనెందుకు ఇస్తాను నీకు మర్యాద? ఇదిగో అచ్చరమ్మా, త్వరగా రండి, ఈయన వెళ్ళిపోతాడంట. ఇందాకడితే బాగుంది తల్లి, పేరు పెట్టే పిలు. నాకు అవతల చాలా పనులున్నాయి. అలా రా దారికి, శేషాచలం. రండమ్మా. ఇప్పటికైనా నిజం చెప్పు నాన్న, ఇదంతా నాటకమే కదా? నాటకం కాదురా, కార్తీక నా కూతురే నా కూతురే నా కూతురే. ఏంటి కృష్ణమూర్తి, ఎన్నికల ప్రచారంలో అరిచినట్టు అరుస్తున్నావు? రేపు మాతో పాటు వచ్చారు, కాస్త మా గొంతులకి రెస్ట్ అయినా దొరుకుతుంది. అసలు తొక్కల మీటింగ్ ఏంటండి? రేపు ఎలక్షన్లు ఆ పనులు మానేసి ఈయన ప్రేమ కథల గురించి డిస్కషన్ చేసుకోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. చండాలంగా. లాయర్ గారు, ఆవిడ రాసిందో లేదో టెస్ట్ చేయండి. అలాగేనమ్మా. ఇందులో మీ అత్తగారెవరమ్మా? ఈవిడ. ఈ అమ్మాయా? మరి కాకపోతే ఏంటయ్యా, ఎంతలా మనిషిని వదిలేసి. ఏంటి నువ్వు లావు కదా, అంత పౌరుషం పొడుచుకొస్తే లైఫ్ చేయించుకో. ముందు చెప్పు నేనే రాశాను అని. మీరే రాశారమ్మా? అవునయ్యా, ఆ దస్తూరి నాదే, ఆ సంతకం కూడా నాదే. ఆ ఆస్తి నాదే. కలలు కనకు. కలలు కాదే, నిజాలు. చెప్పండి లాయర్ గారు, ఎవరికొస్తుంది ఈ ఆస్తి? దీంట్లో ఒక సంతకం పెట్టమ్మా. ఇవ్వండి ఇవ్వండి. దేనికి? మీ సంతకం ఫోర్జరీయా కాదా అని టాలీ చేసుకోవడానికి. కృష్ణమూర్తి గారు, ఏంటి సార్? తల్లి కూతుళ్ళకి ఒకేసారి ఆస్తి రాస్తే బాగుండేది కదా, వేరువేరుగా ఎందుకు రాసినట్టు? శేషాచలం, ఇది నా కూతురేంటి? అదేంటమ్మా, ఆయన కూతురు అయినప్పుడు నీ కూతురు కాకుండా ఎలా ఉంటుంది?
ఎలా అవుతుందో కళ్ళజోడు పెట్టుకుని దేవ్యం మోహేసుకుని ఉన్నాడు కదా, ఆయన అడగండి. మా నాన్న ఈవిడ పోరు పడలేకో ఇంకెందుకో మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, అది మ్యాటర్. ఐసి అంటే 2 ఫ్యామిలీస్ అన్నమాట. యా యా ఓ యా అయితే నీకు ఆస్తి రావడం కష్టం తల్లి. సూపర్ సార్. ఇప్పటిదాకా జగదీశ్వరి మేడం లేకపోతే ఆవిడ కుట్ర ఇదంతా అనుకున్నాను. పాపం కాదు అని ఇప్పుడే అర్థమైంది. అవును, ఇంతకీ మేడం ఎక్కడికి వెళ్ళారు? ఎలక్షన్ క్యాన్వాస్ కి. ఆహా, అవునా? ఓకే ఓకే, మనం కూడా ఇప్పుడే వెళ్ళాలి. ఓయ్ విన్నావుగా, ఇక బయలుదేరు. హలో సార్, నాకు అవతల పనులున్నాయని ఇందాకటి నుంచి తెగ అంటున్నారు కదా, మీరు కూడా దయచేయండి. మాకు అవతల చాలా పనులున్నాయి. సారీ అమ్మా. అయ్యో లాయర్ గారు, ఏం పర్లేదండి. మా నాన్న నాకు రాసిచ్చిన ఆస్తి నాకొచ్చి తీరుతుంది. మీరు వెళ్ళండి. లాయర్ రాదంటే నువ్వేం చేస్తావమ్మాయ్? ప్రతిదీ చట్ట ప్రకారం వెళ్ళాలంటే కష్టమండి. ఇదిగో, నువ్వేదో 4 డైలాగులు కొట్టినంత మాత్రాన మేమేదో భయపడిపోయి ఆస్తి రాసిమో. ఏం కృష్ణమూర్తి మామ, నువ్వు రాసిచ్చిన ఆస్తి పేపర్లు 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు అన్నాడు లాయర్. విన్నావుగా? హ, నీ బేటీకి ఎంత కొంత బేట ఇచ్చి పంపు. పాపం బండిలో పెట్రోల్ ఉందో లేదో, ఏదో ఆస్తి వస్తుందని కళ్ళు నెత్తికెక్కి సరాసరి బండి బండేసుకొచ్చేసింది. ఏం బేఫే, ఇందాక నుంచి చూస్తున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏయ్, మా నాన్నని కాని మా అన్నయ్యని కాని ఒక్క మాట అన్నావో చంపేస్తాను. దీన్ని మనం సపోర్ట్ చేస్తే రేఖ పొగరనగచ్చేమో. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించడం దేనికి? నువ్వు అన్నది నిజం. మరి దూకేమంటావా? చూడు, ఈ ఇంట్లో నేను కాస్త కూస్తో దడిచేది మర్యాదిచ్చేది ఒక్క జగదీశ్వరి మేడంకే. రేఖ, అన్నావుగా, అనుకున్నా. నీ మీద గౌరవం కాదత్తయ్యా, ప్రేమ. ప్రేమేడ్చి చచ్చింది. గౌరవానికి ప్రేమకి ఇదిగో ఈ అన్న చెల్లెలకి ఉన్నంత తేడా ఉంది, అర్థం చేసుకో. ఏయ్, ఏంటి అర్థం చేసుకునేది? ఇదిగో కార్తీక, నువ్వు ఆస్తి ఎలా రాబట్టుకుంటావో రాబట్టుకో. నా మద్దతు నీకే. నా సపోర్ట్ కూడానమ్మా. ఆపండి, మీరందరూ కలిసినా నన్నేం చేయలేరు. చేస్తాం. చూడండి, నేను మళ్ళీ షష్ఠిపూర్తికొస్తా. అప్పుడు చెప్తా నీ సంగతి. నాన్న, నువ్వు రాజా సినిమా చూసావా? ఎప్పుడో చూశానమ్మా చిన్నప్పుడు. శోభన్ బాబు. ఎహే, ఆ రాజా కాదు, వెంకటేషు సౌందర్య సినిమా. చూశాను. ఎందుకమ్మా? దాంట్లో చంద్రమోహన్ కూడా నీ టైపే. మొదటి భార్య మాట విని కన్న కూతురు సౌందర్యని ఎన్ని కష్టాలు పెట్టినా నీలాగా మౌనంగా ఉంటాడు. కాని నేను మాత్రం సౌందర్య టైప్ కాదు నాన్న. ఈ రేఖ వాళ్ళ అత్తయ్యకి తొందరలోనే బుద్ధి చెప్తాను. వస్తాను. ఏ రేఖ, ఎలక్షన్లో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఇప్పుడు నేనిక్కడ అనుకుంటున్నాను, అది అక్కడ జరుగుతుంది. ఎలక్షన్లో నువ్వు ఓడిపోతావు. మీ అత్తని నువ్వే కొడతావు. ఎలక్షన్లో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. ఎలక్షన్లో నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు.
అదన్నవన్నీ నెరవేరాయి. ఎన్నికల్లో ఓడిపోతే మనకి విలువే ఉంటుంది. పైగా ఈ ఆస్తి గొడవ ఒకటి. ఆస్తిది పెద్ద టెన్షన్ కాదు, లాయర్ కష్టం అన్నాడుగా. ఏమో చెప్పలేం. అసలు ఇది ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి. దేవికి చెప్పాననుకో, కనుక్కుందో లేదో. హలో దేవియా? నేను మంగాని మేడం. ఇందాకటి నుంచి నువ్వు బయటే ఉన్నావుగా? లేదు మేడం, నాకు వేరే డ్యూటీ వేశారు, అందుకనే మంగతాయని పంపించాను. ఎవత్తో ఒకత్తి దాన్ని ఫాలో అయిందంటనా? ఒక్క నిమిషం మేడం, కనుక్కుని ఫోన్ చేస్తాను. సరే తొందరగా కనుక్కో, ఇక్కడ వెయిటింగ్. దాని ఇల్లు ఎక్కడ? బెంగళూరు అయితే సిటీలో ఎవరింట్లో ఉంటుంది? ఆరా తీయాలి. అన్నీ తెలిస్తే దాన్నిటి వైపుకి రాకుండా చేస్తాను. అంటే నీ మొగుడు రెండో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు, ఈ ఆస్తి మొత్తం నీ కోడలికి రావాలంటావు, అంతేనా? అంతే. అది కాదమ్మా, నాన్న అంత పని చేస్తే నీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదేంటి? ఇదే సినిమాల్లో అయితే ఇలాంటి వార్త తెలియగానే ఆకాశంలో ఎగిరే పక్షులు అలాగే నిలబడిపోతాయి. ఎక్కడో విదేశాల్లో ఉండే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. అవునవును. అదే సీరియల్లో అయితే భర్తకి రెండో పెళ్లి జరిగిందన్న సంగతి తెలిస్తే చాలు, జూమ్ 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 అని మొహాలన్నీ ముందుకి వెనక్కి అని షేక్ 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 మని ఎఫెక్ట్లు అబ్బా బీభత్సంగా చూపిస్తారు. ఇదే పాయింట్ మీద 100 ఎపిసోడ్లు నడిపిస్తారు. మరి మీరేంటత్తయ్యా చాలా మామూలుగా ఉన్నారు? చూడండి, నన్ను వెళ్ళనివ్వండి. పాపం ఉదయం నుంచి ఈ గొడవలో పడి రేఖ టిఫిన్ కూడా చేయలేదు. ఓసే రాజేశ్వరమ్మ, నీకేనా మెంట్లంటే? అది నా కన్న కూతురే. ఇక్కడ నేను బానే ఉన్నాను, నీకేమైంది? హ, దానికి అమ్మైనా అత్తైనా అన్నీ నేనే. జరుగు, నేను వెళ్తాను. ఎల్లు. కర్మ కర్మ కర్మ. ఈవిడికి మారదు బాబోయ్, మారదు. బండి ఆపి 1/2 అవర్ అవుతుంది. ఇంకా ఎంతసేపు? 2 మినిట్స్ వెయిట్ చేయి, మా ఇన్స్పెక్టర్ గారు వస్తారు. బండి నాది కాదు, మా ఫ్రెండ్దని చెప్తున్నాను కదండి. లైసెన్స్ ఏది? ఇంటి దగ్గరుంది. మరి బండి కూడా ఇంటి దగ్గర పెట్టకుండా బయటకు ఎందుకు తెచ్చావు? మేడం, లైసెన్స్ లేదు, బండి ఉడిది కాదు. బండిలో పేపర్ లేవు మేడం. ఈ బండి నాది కాదండి. నిజమే. నేనేదో ఈ బండి దొంగతనం చేసినట్టు అడుగుతారేంటి? తన్నలేదు, సంతోషించు. ఈ బండి ఎవరిది? ఒక ఆటో డ్రైవర్ది. ఐ సీ. బండి పక్కకు పెట్టి పోలీస్ స్టేషన్కి నాడు. స్టేషన్కి ఎందుకు? కాసేపు కబుర్లు చెప్పుకుందామని నాడవ్వే. ఎక్స్క్యూజ్ మీ, ఫైన్ ఎంతో చెప్పండి, కడతాను. అసలు దీనికి పరిచయం ఉన్న వాళ్ళని రమ్మంటే చలానాతో పోయే వ్యవహారం కాదు గాని, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాళ్ళు షూరిటీ ఇస్తే అప్పుడు చలానా కట్టించుకుంటాను. అసలే ఇవాళ రేపు టెర్రరిస్టులు ఎక్కువైపోయారు. పిలు, నాకు నీ డీటెయిల్స్ కావాలి. అలాగే, పిలుస్తాను. ఎక్కడున్నావురా? ఏంటి, ఇదే ఏరియాలో ఉన్నావా? వెరీ గుడ్. నువ్వు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి రారా. మర్చిపోకు.
తొందరగా. వస్తున్నాడు ఎవరు? నా కజిన్. మంగా, ఈ బండి తగలు తీసుకో. ఆ? అదేంటండి, మా కజిన్ వస్తున్నాడని చెప్పాను కదా. ఏంటే మీ కజిన్ ఏమైనా లీడరా? వస్తున్నాడు అని చెప్తున్నా.